ఆయన పులి తరఫున ఉన్నదా లేదా లేకుండా పెడతా మాత్రం అన్నది గుడ్ మార్నింగ్. సమ్మక్క స్టార్ట్ అయింది కదా. పదిహేడు 18 అట్లా నాన్నది 15వ తారీఖు అయిపోతుంది కదా. అయిపోయింది కదా. దగకు తెలంగాణలో కేర్ ఆఫ్ అదర్స్ కాంగ్రెస్ పార్టీ సకల కుటుంబ సర్వే జరిగినటువంటి తీరు, కుల గణన జరిగినటువంటి తీరులో వ్యత్యాసం చూస్తేనే పరిపాలన ఏ విధంగా ఉన్నదో అర్థమవుతూ ఉన్నది. జనాభా పాపులేషన్ లెక్క తీస్తే 3,54,75,554 లెక్క చూపించినారు. ఓటర్ల లెక్క చూస్తే 3,35,27,925 ఓటర్ల లెక్క. నాన్ ఓటర్స్ 19 లక్షలు లెక్క చూపించినారు. ఏ లెక్క చూసినా ఏ విధంగా చూసినా 6 సంవత్సరాల లోపు సుమారు 35 లక్షల మంది తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. 6 నుంచి వెళ్ళి 18 60 లక్షల మంది ఉన్నారు. సుమారు 1 కోటి జనాభా వీళ్ళే అవుతారు. మరి 4 కోట్ల పైచీలకు ఈ యొక్క జనాభా ఏ లెక్క చూసినా ఉన్నది. కానీ వీళ్ళు 3,54,75,554 చూపించారంటే వీళ్ళు జరిగినటువంటి సర్వే ఏ విధంగా జరిగిందో అర్థమవుతూ ఉన్నది. బీసీలకు 46%, ఓసీలకు 13%, ఎస్సీలకు 17%, ఎస్టీలకు 10%, మైనార్టీలకు 13% అని లెక్క తీసేది. ఈ లెక్కలు కూడా తప్పుల తడక. ఓసీల సంఖ్య పెంచినట్టు, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పర్సంటేజ్ తగ్గినట్టు చూస్తూ ఉన్నారు. అందుకోసమే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలంతా కూడా ఆందోళన పడుతూ ఉన్నారు. ఈ 6 గ్యారంటీలు అమలు కావు, దాని అమలు అయితే రేషన్ కార్డులలో ఇళ్లల్లో మాకు వస్తాయా రాదా అని ఆందోళన పడుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షాన నిలబడి ఈ యొక్క తప్పుల తడక అయినటువంటి కులగణన సర్వేను మళ్ళీ రీసర్వే చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. అందుకే ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని గోదావరికని ప్రెస్ క్లబ్లో 14వ తారీఖు ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసినాం. ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలన్నీ కూడా తప్పకుండా ఈ యొక్క కుల గణన సర్వేకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడుకున్నటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మన రౌండ్ టేబుల్ సమావేశానికి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ద్వారా ప్రజలకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇందులో పెద్దలు టీజీపీ కేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస్ రామ్మూర్తి గారు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ద్వారకాని ఎప్పుడు ఇట్లాంటి సంఘటనలు చూడలేదు చరిత్రలో. ఇక్కడ ద్వారకాని అంటేనే రాజకీయంగా చైతన్యం ఉండే, విప్లవ పరంగా చైతన్యం ఉండే, కళాకారుల పరంగా ఉండే, ఇవన్నిటికీ కేంద్ర బిందువుగా ఉండే, పోరాటాలకు కేంద్ర బిందువుగా ఉండే, కార్మికుల హక్కులు సాధించడంలో ఇప్పుడు కూడా కీలక పాత్ర గోదావరిఖని. అట్లాంటి గోదావరిఖనిలా ఇవాళ కొత్తగా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మోసపూరిత వాగ్దానాలు చేసి అనేక దొంగ హామీలు ఇచ్చారు. ఇలా రేవంత్ రెడ్డి ఏమో రకరకాల గుళ్ళల్లో ఉండి ప్రమాణాలు చేసి, గుళ్ళల్లో పెట్టి ప్రమాణాలు చేసి
రైతు డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఇంకా రకరకాల దొంగ హామీలు అని చెప్పి వాళ్ళు వచ్చారు. ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద, అప్పుడున్న పరిస్థితుల మీద ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు అనేక హామీలు ఇచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పేసి, ఓసీ5ను నేను అడ్డుకుంటా అని చెప్పేసి, ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు నేను న్యాయం చేస్తా, కార్మికులకు మళ్ళీ నేను న్యాయంగా ఉపాధి కల్పిస్తా, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలల్లో బయటి వాళ్ళని పంపించేసి స్థానికులకు అవకాశం ఇస్తా, వారు ఏదైతే అవినీతి ఉద్యోగాలలో జరుగుతుందో దాన్ని నేను నిర్మూలిస్తా, లక్ష్మీనగర్ను నేను రోడ్లు వీళ్ళు ఇమ్మీడియట్లీ చేస్తా, అక్కడ ఉన్నటువంటి మా లారీ యజమానుల సోదరులు, గోదావరిఖనికి లారీ యజమానులు అంటే 1500 లారీలు ఉండి పెద్ద ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళను మోసం చేసి వాళ్ళతోటి ఓట్లు, అదేవిధంగా సర్వీస్ కూడా ఇస్తా అని చెప్పి ఇంకా అనేక అబద్ధం హామీలు ఇచ్చినటువంటి ఇవాళ 16 నెలలు అయిపోతుంది వాళ్ళు గెలిచి, ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంది. ముఖ్యంగా ఈ అభివృద్ధి పరంగా చూస్తే మనకందరికి కనబడతాం. ముఖ్యంగా మనం ఇవాళ గోదావరిఖనిలో ఈ కూలగొట్టే పర్వం ఇది అందరికీ మనందరికీ తెలుసు. సరే, కూలగొట్టుడు రోడ్లు ఎత్తనే అభివృద్ధి అనుకుంటే అది వాళ్ళకి విజ్ఞతగా ఇడిచిపెడతాను. ఒకప్పుడు 30,000 మంది సింగరేణి పర్మనెంట్ కార్మికులు ఉండే, 10,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉండే, 3 లక్షల జనాభా ఉన్నప్పుడు లక్ష్మీనగర్లో వ్యాపారాలు సజావుగా సాగినాయి. మనుషులు పోయినరు, వచ్చిరు, కొనుక్కున్నారు. ఎక్కడన్నా ఊరు డెవలప్ చేయాలనుకుంటే పాత ఊరు అట్లనే ఉంటుంది, దాన్ని కూలగొట్టారు. కొత్తగా పక్కకు నిర్మాణం జరిపి ఊరు డెవలప్ చేస్తారు, అక్కడ షాపింగ్ కడతారు. నువ్వు లక్ష్మీనగర్లో ఈ గోదావరిఖని ప్రాంత వాసులందరూ కూడా నువ్వు 3 సార్లు ఎన్నికలలో పోటీ చేసి నువ్వు ఓడిపోయి, నువ్వు నాకు ఓట్లు వేయాలని చెప్పి జనాలు ఓట్లు ఎత్తరో ఇయ్యారో అని చెప్పి నువ్వు కన్నీరు పెట్టుకొని ఇవాళ ఓట్లలో గెలిచింది. నీకు 90,000 ఓట్లు ఈ ఊళ్ళో ఇప్పటివరకు ఎవరికి ఇయ్యాలో నీకు ఇచ్చారు. అది నువ్వు ఏడిస్తే వచ్చినాయి. ఆహా, నన్ను ఎన్నికలలో ఊడగొడతా ఏడిపిచ్చిర్రు అని చెప్పేసి ఇవాళ గోదావరిఖనిలో ఉన్న ప్రతి వ్యక్తికి నువ్వు ఏడుపు చూస్తూ ఉన్నావు. నీ ధ్యేయం అదేగా నడుస్తుంది. మొన్న మా హరీష్ రెడ్డి చెప్పిండు ఏదో సినిమాలో వానికి ఆ మనుషులు ఏడిసేది చిన్నప్పుడు ఆయనకి ఇబ్బంది అయిందట, వాడు ఏడిసిందట, పెద్దగా అయిన తర్వాత జనాలను ఏడిపించుకుంటే నిద్ర వస్తుంది. ఆ వీడియోలు చూసుకుంటా ఉంటాడు. వాళ్ళ మక్కాన్ సింగ్ కూడా జనాలు ఏడుస్తూనే ఆయనకు నిద్ర పట్టే పరిస్థితికి వచ్చింది. లక్ష్మీనగర్ను ఆ విధంగా ఎందుకు కూలగొట్టాలి? ఏం అవసరం లేదు. ఇప్పుడు గిరాకీలే లేవు, ఖాళీ ఉన్నాయి. ఒకవైపు ఎవరైనా మాట్లాడితే మొన్న ఆయన మాట్లాడిండు, ఆయన ఇల్లు కూలిపోతుంది మాట్లాడిండు. ఆయన పేరేంటి? రాజేష్ శర్మ. అవునా, రాజేష్ శర్మ అనేటోడు ఎప్పుడో వచ్చాడు, వ్యాపారం చేసుకున్నాడు. ఈ ఊర్లో 50 మందికో 100 మందికో ఉపాధి కల్పిస్తారు. నువ్వేం కల్పించినావు ఈ 50 ఏళ్ళల్లో? ఈ ఊర్లో నువ్వు ఈ వల్ల ఎవరు బాగుపడరు? ఒక పేరు చెప్పు. ఎవరికి ఉపాధి ఇచ్చినావు? ఆయన భూమి పోతాడు, మాట్లాడిండు, చెప్పిండు, అంత కాకపోతే ఇంత చేయండి అని చెప్తారు. మేము కూడా చెప్పినాం, నువ్వు అన్ సీజన్లో చేసుకునేది ఉండే, సీజన్లో సామాన్ కొనుక్కొచ్చుకున్నారు. అసలే గోదావరిఖనిలో వ్యాపారాలు లేక షాపులన్నీ టూలెట్ బోర్డులు ఉన్నాయి. ఒకవైపు వీడికెళ్ళి వ్యాపారాలు సింగరేణి కార్మికులు రిటైర్ అయ్యి వెళ్ళిపోతారు, ఇంకో పక్క వీళ్ళు కూడా వెళ్ళిపోతారు, వ్యాపారస్తులు కూడా ఖాళీ చేసుకొని వెళ్ళిపోతారు, కొంతమంది ముంచి పారిపోతారు. ఇట్లాంటి పరిస్థితులల్లో నువ్వు ఏడాది వ్యాపారాలు జరగకుండా ఆపే పని చేయడం ఎంతమంది కరెక్ట్? నీకు ఒక అవగాహన లేదు. ఇక్కడ ఏం వ్యాపారం నడుస్తుంది, ఏ టైంలో నడుస్తుంది అని అవగాహన లేకుండా సీజన్లో వాళ్ళు స్టాక్ అంతా తెచ్చుకున్నాక కూలగొట్టినావు. నువ్వు కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని అవగాహన తెచ్చుకొని ఏ టైంలో చేస్తే బాగుంటుంది, ఎప్పుడు చేస్తే బాగుంటుంది, ఏ గల్లీ ఏ విధంగా చేస్తే బాగుంటుంది. నువ్వు ఇవన్నీ కూలగొట్టినావు, చౌరస్తా కూలగొట్టినావు, గాంధీ మార్కెట్ కూలగొట్టినావు, ఇవన్నీ కూలగొట్టినావు, ఓల్డ్ షాప్ కూలగొట్టినావు. నీకేమన్నా కొంతనన్నా తెలివి అవగాహన నీకు చెప్పటం లేక కానీ అక్కడ షాపింగ్ నిర్మాణాలు చేయి. ఇవన్నీ నిర్మాణాలు చేసిన తర్వాత ఆటోమేటిక్ కిరాయిలు ఎక్కువ ఉన్నాయని మీరు బాధపడతారు, మొత్తం కిరాయిలు అడ్డగోలు వసూలు చేస్తున్నారని వాళ్ళ మీద మీరు కక్ష పెంచుకుంటారు. వ్యాపారాలన్నీ ఇక్కడ కొత్త దాంట్లోకి వచ్చేస్తాయి, వాళ్ళే సపడెక్కుంటారు కదా, ఆడ ట్రాఫిక్ తగ్గిపోతుంది కదా. నువ్వు కొత్తవి గట్ట శాత కాక ఈడ నువ్వు అసలు నీ మోటా అంత ఏంటంటే ఇక్కడ జనాలను భయభ్రాంతులను చేసుకుంటా నువ్వు ఏదైతే ఓసీ5 పేరు మీద సంపాదించుకున్న కోట్ల రూపాయలు కావచ్చు, ఇసుకలో సంపాదిస్తున్న కోట్లు కావచ్చు, మట్టి మీద వస్తున్న కోట్లు కావచ్చు, ఇవాళ బూడిద మీద రాష్ట్రం అంతా కూడైకి వస్తుంది, అవిటి మీద నువ్వు చేస్తున్నటువంటి అవినీతి కావచ్చు, ఇవి కప్పిపుచ్చుకోవడం కోసం ఈ కూలగొట్టే పర్వాన్ని నువ్వు మొదలుపెట్టినావు. ఏమంటే ఇక్కడ ఇబ్బంది పడతా అని కూలగొట్టచ్చు, మాట్లాడతా అని కూలగొడతా, అట్లా భయభ్రాంతులు చేయడానికే కూలగొట్టే పర్వం నడుస్తుంది.
నువ్వు సంవత్సరంన్నర అవుతుంది, నువ్వు ఎన్నికలకు 2 నెలల ముందు అక్కడ లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ చౌరస్తాలో కూర్చున్నావు. రోడ్ మంచిగా లేదని బురదల కూర్చొని ధర్నా చేసి, మరి ఇవాళ సంవత్సరంన్నర కాలం అవుతుంది, నీ రోడ్ అయిందా ఇప్పటి వరకు? నీకు ఆ రోడ్ వేసే స్థాయి లేదు నీకు. ఈ నిధులన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయి? కేటీఆర్ గారు 50 కోట్లు 2 విడతలుగా ఇచ్చి 100 కోట్లు టీఎఫ్ఐడిసికి వచ్చినాయి, 54 కోట్లు బిఎంఎఫ్టీ వచ్చినాయి, 200 కోట్లు అమృత నిధులు వచ్చినాయి. ఇవి కాక నువ్వు తెచ్చిన ₹1 చెప్పు. ఇవి కూడా ఎక్కడ పెడుతున్నావు నువ్వు? ఇవాళ రాముండం నీ పుట్టినూరు, రాముండంలో తట్టెడు మట్టి పోయలేను. సంవత్సరంన్నర అవుతుంది. మేము అప్పుడు ఈ 100 కోట్లకి వెళ్ళి మేము 6 కోట్ల రూపాయలు ఒక డివిజన్కు, 6 కోట్ల రూపాయలకు ఒక డివిజన్కు పెట్టుకుంటే అవన్నీ రద్దు చేసి ఇవాళ నువ్వు రాముండాన్ని కూడా ఏడిపిస్తున్నావు. రాముండంలో ఏ వాడు కూడా అభివృద్ధిలో లేదు. సిగ్గు అనిపించాలని పుట్టినూరు అని. నువ్వు జెన్కోలో మనమందరం మా నాన్నలు వాళ్ళ నాన్న పనిచేసాను. ఎవడన్నా జెన్కో ద్వారా జెన్కోను డెవలప్ చేయాలి, ఆ సంస్థ నిలబడాలని కోరుకుంటాడు. జెన్కో కాదు సింగరేణి ముద్దు అని చెప్తావు. జెన్కో వస్తే ₹1,00,000 జీతం ఉన్న వాళ్ళు వస్తారు, దానికోసమే జెన్కో అడుగుతున్నాం. ఇవాళ సింగరేణి వస్తే జైపూర్లో ఏమున్నది? జైపూర్లో ఏం డెవలప్ అయింది? 3 ప్లాంట్లు వచ్చినాయి. ఎక్కడన్నా ఇంత అభివృద్ధి అనేది కనబడుతుందా? వ్యాపారం కనబడుతుందా? ఈ విషయాల మీద కూడా మళ్ళీ కంటిన్యూ మాట్లాడతాం. ఆర్ఎఫ్సీఎల్ మీద మాట్లాడే ఓసీ పెంచినాం. 24లో 2,000 పెంచాల్సింది, 25లో 2,000 పెంచాల్సింది. అది మామూలుగా నా సొంటోడు బక్కసక్కటోడు చేస్తాడు. నువ్వు రేవంత్ రెడ్డి దగ్గర రేవంత్ రెడ్డి మా ఇంటినే ఉండే, మా ఇంటినే తినే, బండి సంజయ్ మా ఇంటినే ఉండే అని ఇవన్నీ చెప్తూ ఉంటావు. మరి ఇవన్నీ విషయాలు రాబోయే కాలంలో తప్పదు సార్. మాకు సమయం ఇవ్వండి, ఎవరు ఏం మాట్లాడతారు దానికి జవాబు చెప్తాం. అవును, ఈ అన్ని రేపు బూడిద కోసం మేము రేపటి నుంచి మా కార్యాచరణ ఉంటుంది. బరాబర్ ఆ లోడింగ్ కానీ ఈ తప్పుడు విధానాలు నడిచేదాన్నింటికి కూడా మేము ఈ అక్రమాన్ని గోవర్కంగా నడవాలి. అంతా ట్రాన్స్పరెంట్గా నడవాలి. అసలు ఎన్టీపీసీ అధికారులు ఎందుకు భయపడతారా? వాళ్ళకు కూడా వాటాలు ఉన్నాయా? లావాదేవీ జరగదు, ఓవర్లోడ్ జరగదు, ఏమీ జరగదు, అందరు బాగుంటారు. ఇవాళ లారీలు 1,500 దయచేసి అందరూ దీన్ని మంచి థ్యాంక్ యూ. అలాగెళ్ళి క్యాష్ తీయండి. కేసీఆర్ జన్మదినం సందర్భంగా కౌశికరణ 10,000 ఆర్థిక సహాయాన్ని దత్తగిరి గారికి ఆయన అనారోగ్యంతో ఉండడం ఆయనకు అందజేయడం.